ఇయర్ బ్లాకేజ్ పెద్దవాళ్ళలో ఉందనుకోండి, ఒకటి వ్యాక్స్ మోస్ట్ కామన్గా ఉంటుంది. కొందరికి డ్రై వ్యాక్స్ ఉంటుంది, కొందరికి వెట్ వ్యాక్స్ ఉంటుంది. వ్యాక్స్ అనేది ప్రొటెక్టివ్ ఫినామినన్ ఎప్పుడు కొంతవరకు ఉన్నప్పుడు. అది ఎక్కువ వ్యాక్స్ ఉందనుకోండి, అక్యుములేట్ అయిపోతే ఏమవుతుందంటే అది ఇయర్ కెనాల్ను బ్లాక్ చేస్తుంది. ఆ వ్యాక్స్తో మనకి ఇయర్ కెనాల్లో బ్లాక్ చేసినప్పుడు మనము స్నానం చేసినప్పుడు కానీ, షవర్ తీసుకున్నప్పుడు కానీ, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే సీలో మనం గేమ్స్ ఆడినప్పుడు కానీ వాటర్ వెళ్ళిపోయి ఆ వ్యాక్స్ కూడా బాగా ఉబ్బిపోయి మన చెవు మీద ప్రెజర్ కాజ్ చేస్తుంది. దానివల్ల ఇయర్ బ్లాకేజ్ అవుతుంది. అలాగే మూడోది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు డయాబెటిక్స్ అంటాము, లేదంటే రీనల్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి, ఇమ్యూనో సప్రెషన్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మిడిల్ ఇయర్ ఎఫ్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మిడిల్ ఇయర్ ఎఫ్యూషన్ వచ్చినప్పుడు చెవులో మనకు ఈ దిబ్బడేసినట్టు ఉంటుంది. సో వాటికి ఏంటంటే తగినటువంటి ఆడియోమెట్రిక్ టెస్టులు చేయించుకునేసి మనం దానికి వ్యాధిని నిర్ధారణ చేసుకుని దానికి తగినటువంటి వైద్యం చేసుకుంటే ఈ హీరింగ్ లాస్ని మనం కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చు.